సంకల్పం గొప్పదున్నప్పుడు మనం చేసే ప్రయత్నం ఎన్నటికీ వృధా కాకూడదు. బాధ్యత నన్ను నడిపిస్తున్న ఒక బాధ్యత. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ దేవుడి కథ నాకు తోడై నన్ను ముందుకు నడిపిస్తుంది. నేను చేయాలనుకున్న కృషి ఒక్క కుటుంబానికైనా సహాయపడగాలనేదే నాకు కోరిక. గమ్యం ఎంత దూరమైన ఉండొచ్చు, కానీ ఆ బాట ఎంత చక్కగా ఉంటే అంత సురక్షితంగా మనం ఉంటాం. ప్రతి ప్రయాణానికి ఒక దేవుణ్ణి తలుచుకుంటాం. నాయనా నన్ను సురక్షితంగా తీసుకోవు, నాయనా నన్ను జాగ్రత్తగా తీసుకోవు, ఈ బాట మంచిగా సాగేటట్టే చూసుకో. నేను కష్టపడేది కూడా అందుకే. మీరు, మీ అభిమానం ఎంతో ముఖ్యం. ఆ శ్రీకృష్ణుడి కథ తెరకెక్కాలి, ఎట్లయినా సాధించాలి. ఇంత బలంగా కష్టపడుతున్నప్పుడు జనాలలో మీ దాకా చేరాలి. మీరు, నాకంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, కేవలం మీరే. మీ నుండి ఆదర్శన పొందిన వాడిని నేను. నా గమ్యానికి మీరు తోడైతే సాక్షాత్ ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందిన వాడిని అవుతా. జననం నుంచి మరణం వరకు ఏది మన చేతిలో ఉండదు, కానీ ధర్మాన్ని కాపాడడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. ధర్మో రక్షిత రక్షిత. ఆ శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మమే మనం పాటించే బాటసారిలా మారుతుంది. ఎటువైపు లేడు ఆ శ్రీకృష్ణుడు, ఏ చోట లేడు శ్రీకృష్ణుడు. కనిపించే ప్రతి బాట అతడే, మన గుండెల్లో ఉండే ధైర్యం అతడే. ఎంత కష్టం వచ్చినా మన తోడుండేది అతడే. నేను మా అన్న విష్ణు అన్న రోడ్ యాక్సిడెంట్ లో దారుణంగా చనిపోయింది మొన్న రీసెంట్ గా. అతని కోసం నేను ఫండ్ రైజ్ చేద్దామని పలు కాలేజ్లు, పలు హాస్పిటల్లు, ఎన్నో రకాలుగా ఎన్నో చోట్ల తిరిగిన. తాతల నుంచి, మన ముత్తాతల నుంచి మన దగ్గర వస్తున్న ఆస్తులు మన కాడ లేవు. కొత్తపేట నుంచి మా ఇంకా ఎల్బినార్ వస్తుంటే ఒకటి చనిపోతున్నారు. ఎంత దారుణంగా ఉంటుందంటే మన పరిస్థితి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా. మీరందరూ నా తోడుంటే నేను రిలీజ్ చేసిన శబ్దం ద ఎకోస్ ఆఫ్ కృష్ణ, ఆ పాటను మీరందరూ ఆదరించి చూడాలనుకుంటున్నా. అది 30 కోట్ల మంది జనాల దాకా చేరితే అందులో 10% అమౌంట్ని రోడ్ యాక్సిడెంట్స్కి ఇద్దామని నా కల. ఎట్టి పరిస్థితులు చేయాలి. మనం ఏదో ఊరికి అడగట్లేముగా. కష్టపడి నిలబడుతున్నా. ఒక్కసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఐ వాస్ ట్రయింగ్ హార్డ్. మీరు, మీ ఆదరణ ఎంతో ఎంతో ముఖ్యం.